చెరువులలో సరస్సులలో మత్స్య సంపదను పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మీనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని స్వర్ణాల చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మీనోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాల చెరువులో ఆర్డీఓ అనుష, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేప పిల్లలను వదిలారు. చేప పిల్లలను వదిలిన అనంతరం టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతం కంటే మిన్నగా చేప పిల్లలను స్వర్ణాల చెరువులో వదిలామని అన్నారు. ఈ ఏడాదికి గాను 13 లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి నేడు మొదటి విడతలో భాగంగా 5 లక్షల చేప పిల్లలను స్వర్ణాల చెరువులో విడిచిపెట్టామని తెలిపారు. దీని ద్వారా చెరువుపై ఆధారపడిన 400 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఉన్న స్వర్ణాల చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేప పిల్లలను వదలడం జరిగింది. మామూలుగా గతంలో 2 లక్షలు 3 లక్షలు అలా వదిలేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం 8 లక్షలు వదలడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాదాపు 13.5 లక్షలకి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు 40% 5 లక్షలు పిల్లల్ని ఈరోజు వదులుతున్నారు. బ్యాలెన్స్ 60% కూడా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి 10-15 రోజుల్లో అవి కూడా వదలడం జరుగుతుందని మీ ద్వారా మత్స్యకారులందరూ కూడా తెలియజేస్తున్నాం. దాదాపు ఈ మత్స్య సంపద 300-400 కుటుంబాల మత్స్యకారులకి చాలా ఉపయోగంగా ఉంటుంది. వారి పట్ల ఒక మంచి సహృదయంతో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వారికి కావాల్సినవి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకేదన్నా ఉన్నా కూడా వారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, స్థానిక కార్పొరేటర్ కువ్వాకులు విజయలక్ష్మి, కో-క్లస్టర్ విష్ణుప్రియ, టీడీపీ నాయకులు ఈశ్వర్, కువ్వాకలు బాబ్జీ, మజరి రామకృష్ణ, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.